సార్ నమస్తే అండి. ఈ రోజున గుంటూరులో జరిగిన వివాదం అంబటి రాంబాబు మీద టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ చంపడానికి వచ్చారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు కానీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం అంబటి రాంబాబు అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడటం సంస్కారం లేదు, అసలు సిగ్గు లజ్జ లేదు, మానవత్వం అసలు లేదు. అసలు మనిషివేనా నువ్వు? అంబటి రాంబాబు నీకు మంత్రి అట్టిచ్చారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే నీలాంటి 420లు, నీలాంటి దగుల్బాజీలు, నీలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి హ్యాబిచువల్ క్రిమినల్స్, నువ్వు సైతాను సైన్యానికి నాయకత్వం వహించేటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో సైన్యాధిపతిగా ఉన్నావా? ఏమిటి ఈ భాష? నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చావు కదా, తల్లి గర్భం నుంచి వచ్చావు కదా, ఆ గర్భాన్ని తోలాడుతున్నావు కదా. ఈ రోజున నీకు ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పినా కూడా నీకు క్షమార్హమే లేదు. ప్రతి మహిళ చూస్తూ ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మహిళల్ని అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో, అది ఎంత దారుణమైనటువంటి, అది మన గర్భం, అది మర్మ గర్భం, మనకిచ్చినటువంటి పుణ్యస్థలం. దాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవహేళన చేస్తున్నావు. ఒక మహిళని రోడ్డు మీద గిడ్చుకొచ్చావంటే దాంట్లో ఎంత అర్థం ఉందో. నీచమైనటువంటి కమీన్ కుత్తేలాగా ఈ రోజున నీ భార్య, నీ తల్లి, నీ చెల్లి, నీ అక్క, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, తెలుగు మహిళలు ఆంధ్రప్రదేశ్లో సిగ్గుతో తల వంచుకునే విధంగా నీ భాష చూస్తూ ఉంటే, నిన్ను అదే కనుక దుబాయ్లో, పాకిస్తాన్లో, ఎక్కడో ముస్లిం కంట్రీల్లో అయితే ఈ ఆటకి కంటికి కంటి, పన్నుకి పన్ను, చెయ్యికి చెయ్యని నిన్ను ఉరిదీసేవాళ్ళయ్యా. ఈ భారతదేశం ప్రజాస్వామ్యయుతంగా ఉంది కాబట్టి ఇంకా నీకు నూకలు మిగిలినట్టు ఉన్నాయి, అనిపిస్తూ ఉన్నాయి. ఎంత దారుణం, నీచం, నికృష్టం. ఎప్పటికైనా మార్చుకోండి. వెంకటేశ్వర స్వామి కార్యక్రమాల్ని మీరు కల్తీ చేసి, నాశనం చేసి, వ్యవస్థని మీ చేతిలో పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు దోచేసి దాచేసుకున్న మీరు, దేవుడు చూస్తూ ఉన్నాడు. మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. మీరు తప్పకుండా దేవుడు ఆగ్రహానికి గురవుతారని. పోలీసులు మొత్తం పక్కనున్నా సరే వీళ్ళు మొత్తం గోండాల్లాగా వ్యవహరించి నన్ను కొట్టడానికి, చంపడానికి వచ్చారని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చుంటారు అసలు ఆయన చేసిన వ్యాఖ్యల్ని? సంబరాల రాంబాబు, నీ యొక్క గతాన్ని మర్చిపోయి ఎగిసెగిచి పడతా ఉన్నావు. నీకు మీ యొక్క సైతాను సైన్యానికి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం గురించి, మీకు అసలు హైందవ హిందూ ధర్మాన్ని, భక్తుల యొక్క మనోగతాన్ని, వాళ్ళ భావ స్వేచ్ఛని తెలియనటువంటి నీచ నికృష్టమైనటువంటి సమాజంలో మీ అంత దిగజారిపోయినటువంటి రాజకీయవేత్తలు కాదు, మీరు రాజకీయవేత్తలు కాదు, మీరు ఒక డ్రామా కంపెనీలో హ్యాబిచువల్ క్రిమినల్గా ఉన్నటువంటి సంబరాల రాంబాబు, నువ్వు డాన్సులు వేసుకుంటా, నాటకాలు వేసుకుంటా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటువంటి స్థాయికి ఎదిగావా, దిగజారావా? అంత నీచమైనటువంటి దయ్యాలు వేదాలు వలిచ్చినట్టుగా మీరు సైతాను సైన్యం కదా మాట్లాడతారు. కమాన్, రేపటి నుంచి నువ్వు చూస్తావు. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. నేను అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. నువ్వు గుంటూరులో మీరు ఏదైతే కల్తీ లడ్డు నెయ్యితో తయారు చేసినటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చి సిట్టు ద్వారా ఈ రోజున సింగాల్ గారిని కానీ, బాలాజీ గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే మీరు కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నారా? దానికోసం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజాలు నిగ్గు చేర్చాలని దాని మీద సిట్టేస్తే, సుప్రీంకోర్టు సిబిఐకి ఇస్తే, అవన్నీ కూడా నిజాలు జరిగినాయి. కల్తీ 20 కోట్ల లడ్లు మీరు కల్తీ చేసినటువంటి దాంట్లో భక్తులకు ఇచ్చిన నేపథ్యంలో, వాళ్ళ ఆరోగ్యాలను కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాడు తీసుకుంటే, గుడులు శుభ్రం చేస్తూ ఉంటే, ఒక విధంగా ప్రక్షాళన చేస్తూ ఉంటే, పాలతో మరి అభిషేకాలు చేస్తూ ఉంటే
మీరు దాన్ని దుగ్ధతో అడ్డుకోవడం కోసం నువ్వు జనాలు వేసుకొని హల్చల్ చేస్తా కొన్ని రౌడీ మూకలాగా గుంటూరులో యథేచ్ఛగా చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏదన్నా పిల్లి గుడ్డిదైతే ఎలుక డ్యాన్స్ వేయచ్చు, నువ్వు డ్యాన్స్ వేస్తావా? నీ తోక కత్తిరించడం మాకు తెలుసు. పోలీసుల మీద నువ్వు తిరగబడ్డావు, నీ మీద చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నావు? అసలు అది పార్లమెంటరీ లాంగ్వేజ్. అసలు నువ్వు మాజీ మంత్రివేనా కంత్రిగా? అసలు నీకు సెగ్గుందా, ఎగ్గుందా, లజ్జుందా, మాల మర్యాదలు ఉన్నాయా? అసలు నీకు సమాజంలో నీకు ఓట్లట్లే వేశారు. నువ్వు జంతు అవశేషాలు లోన పెట్టుకొని తోలు కప్పుకున్నటువంటి ఒక పులిలాగా, తోలు కప్పుకున్నటువంటి రాజకీయవేత్తలాగా నువ్వు ఆవిష్కృతమై పబ్లిక్లో ప్రక్షాళన చేస్తావా? పోలీసుల దగ్గర ఆ భాష పదజాలాన్ని ఉపయోగిస్తావా? నీ నాలిక తాటి మట్ట, నీ మీద కేసులు పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నాను. ఇప్పుడే మేము చట్టపరంగా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. నీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో నీ యొక్క దిష్టి బొమ్మలు తగలబెడతారు, ప్రజాస్వామ్యతంగా నిన్ను పీచమరుస్తారు, రాజకీయంగా నీకు ఇదే ఆఖరి సమాధి కట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒక పక్క కొడాలి నాని ఏమయ్యారో తెలుసు కదా, వంశీ ఏమయ్యారో తెలుసు కదా, ఒక పక్క బ్రదర్స్ నిన్నే బయటికి వెళ్ళారు, జోగి బ్రదర్స్ ఏమయ్యారో తెలుసు కదా. చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటే నీ చెమడాలు ఒలుస్తారు. కలబడి నిలబడి బుల్డోజ్ చేస్తాం. ఏదో ఫ్లూట్ వాయిస్తుంది అనుకుంటున్నావేమో జంక ముందు. కాదు, ఫ్లూటు మేము ఎక్కడ వాయించాలో మాకు తెలుసు. నువ్వు దాన్ని ఆసరాగా తీసుకుంటున్నావేమో. ప్రజాస్వామ్యవాది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజాస్వామ్యవాదులు. వీళ్ళు వ్యక్తిగతంగా అన్నా వదిలేస్తున్నారు అనుకున్నావేమో. వాళ్ళు వదిలినా మేము వదలం. వాళ్ళు బాధ్యత కలిగినటువంటి పాలనలో ఉన్నారేమో, ప్రజలు వదలరు. మీకు రాజకీయంగా సమాధి కడతారు, దగ్గరకు వచ్చింది గోరి కడతారు. మీ పార్టీ కోకడలతో కూడా ఇక్కడి నుంచి పీకేసి లాగేసి పారిపోయే విధంగా తొట్టు తిప్పుతారు జనం అంతా కూడా. వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉన్నాడు కొండ మీద, పైన అదే అన్నావు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు, పైన దేవుడు ఉన్నాడు కింద చూస్తున్నాడని. చూశాడు, నీకు 11 ఇచ్చాడు. అంబటి రాంబాబు, నీ రాజకీయంగా పొలిటికల్ వారు క్లోజ్ అయిపోయింది వాళ్ళతో. ఇక నీ సంగతి తెలుస్తాం. అన్ని స్టేషన్లో కేసులు పెడతాం. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాడిని జైల్లో పెట్టి చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళి ఆ యొక్క జైలు కూడు చెప్పకూడు తిన్న తర్వాత మార్పు రావాలా నీలో. తప్పకుండా ఇవాళ నుంచే ఆ యుద్ధం ముందుకు తీసుకెళ్తామని కూడా ఖబర్దార్ రాంబాబు అని నీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.